హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? సాధారణంగా మనం బిజినెస్ ఐడియాలు వచ్చేసరికి చాలా కొత్తగా ఉండాలి, ఎక్కడి నుంచి ఆకాశంలో నుంచి ఊడిపడాలి, ఇంతవరకు ఎవరు క్రియేట్ చేయని బిజినెస్ ఐడియా క్రియేట్ చేయాలని అపోహలో ఉంది. మీరు ఇండియాలో కూడా సక్సెస్ఫుల్ స్టార్టప్స్ అన్నిటిని తీసుకోండి, వాళ్ళేమి ఎక్కడా లేని ఐడియా తీసుకురారు. వేరే చోట బాగా సక్సెస్ అయిన ఐడియాని తీసుకొని మన పరిస్థితులకు తగ్గట్టు అయితే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఉన్న ఐడియాని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కాపీ కొట్టకుండా బేస్ ఐడియాని తీసుకొని మన పరిస్థితులకు తగ్గట్టు మన ఆడియన్స్కి తగ్గట్టు కొత్తగా ఇంకొంత సొల్యూషన్ అనేది ఇంకొంత కొత్తగా అందిస్తారు అనమాట. ఆ రకంగా ఈరోజు ఏంటి అంటే నేను వేరే కంట్రీస్లో బాగా హిట్ అయిన ఒక 5 బిజినెస్ ఐడియాస్ తీసుకొని మీకు చెప్తాను. సో ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది జపాన్ కంట్రీలో బాగా హిట్ అయిన బిజినెస్ స్టార్టప్ అండి. అది వచ్చేసరికి కిచ్ హైక్. కిచ్ హైక్ అంటే కిచెన్ హైక్ అనమాట. సో అంటే ట్రావెలర్స్ని యాక్చువల్గా హోమ్ ఫుడ్ వండే వాళ్ళని కలిపే ఒక ప్లాట్ఫామ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలామంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఏంటి అంటే అది వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చే వాళ్ళు కావచ్చు, విత్ ఇన్ కంట్రీ తిరిగే వాళ్ళు కావచ్చు, నాట్ ఓన్లీ ట్రావెలర్స్, బిజినెస్ పని మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే అక్కడ లోకల్ ఫుడ్ తినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రావెలర్స్కి. సో అట్లానే చాలామంది బయట రెస్టారెంట్స్ అంటే ఇంట్లో వండే ఫుడ్ అవైలబుల్ ఉండదు కాబట్టి బయట రెస్టారెంట్స్ మీద ఆధారపడతారు. ఇంకో పక్క చాలామందికి ఏంటంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. సో వీళ్ళిద్దరిని ఈ ప్లాట్ఫామ్ కలిపింది. ఇండియాలో దీనికి చాలా మంచి అవకాశం ఉందన్నమాట. మామూలుగా ఇండియాలో కూడా ఏంటంటే బయట నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అట్లానే విత్ ఇన్ స్టేట్స్ మధ్య ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ వర్క్స్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో హోమ్ ఫుడ్ వండి పెట్టగలం అనుకున్న వాళ్ళు, సో వాళ్ళందరూ అంటే ఇట్లా హోమ్ ఫుడ్ వండే వాళ్ళని ఇట్లా హోమ్ ఫుడ్ తినాలి, లోకల్ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు ప్లాట్ఫామ్గా చేస్తే డెఫినెట్గా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. సో చూడండి, కిచ్ హైక్కి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ నేను డిస్కస్ చేసే ప్రతి వెబ్సైట్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసరికి ఆర్టికల్ అనమాట, అసలు కిచెన్ హైక్ ఏంటి, సో ఎలా స్టార్ట్ అయింది, ఏం చేస్తారు ఏంటి అని. మెయిన్ వెబ్సైట్ వచ్చి ఇదండి, చెప్పాను కదా. సో జపనీస్ కాబట్టి యాక్చువల్గా వెబ్సైట్ అంతా కూడా జపనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. మీకు కొద్దిగా అర్థం అవ్వాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్టికల్ అయితే ఒకసారి చదవండి. అండ్ సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది పార్కింగ్కి సంబంధించింది. యాక్చువల్గా కెనడా బేస్డ్ స్టార్టప్. దీన్ని మనం ఇక్కడ రిప్లికేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి అంటే ఎయిర్ గ్యారేజ్ అండి స్టార్టప్ వచ్చేసరికి. సో బేసికలీ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే పార్కింగ్ అనేది ఎక్కడైనా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. అట్లానే ఇంకో వైపు చూసుకుంటే కనుక చాలామంది ల్యాండ్ లార్డ్స్ కానీ, ప్రాపర్టీ మేనేజర్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ చాలామందికి ఏంటంటే ప్లేసులు ఖాళీగా ఉంటాయి. అంటే ఖాళీ స్థలం ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉండొచ్చు, కొంతమందికి బిల్డింగ్లు ఖాళీగా ఉంటాయి, కొన్ని రీజన్స్ వల్ల కట్టి వదిలేస్తూ ఉంటారు. ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉండి వాళ్ళ ప్లేస్ ఖాళీగా ఉంటుంది, అలా నిరుపయోగంగా ఉంటుంది, వాళ్ళకి దాని మీద ఏం మనీ రాదు. సో ఇంకో పక్క ఈ పార్కింగ్ గురించి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వీళ్ళిద్దరినీ కలుపుతుందండి. ఎలా అంటే ఎవరైనా ఒక పని మీద ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పార్క్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి యాప్లో చూసుకొని, సో ఎవరైతే ఇట్లా పార్కింగ్ ప్లేస్ మాకు అవైలబుల్గా ఉంటుంది అని చెప్తారో వాళ్ళ రేట్ అది చూసి నచ్చితే కనుక పే చేసి ఆ ప్లేస్కి వెళ్ళి పార్క్ చేసుకుంటారు. అంటే మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తూనే ఏదైనా వర్క్ మీద వెళ్తే ఖచ్చితంగా దాంట్లోనే పార్క్ చేయాలి, లేదంటే గంటలు వెయిట్ చేయాలి అన్న ఇదేమి ఉండదు. ఎస్పెషల్ ఇండియాలో ఇది బాగా నీడ్ అయితే ఉందండి. ఎందుకంటే చెన్నైలో ఆ మధ్య ఒక స్టార్టప్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక మాల్లో యాక్చువల్గా ఈ కార్స్ ఇవన్నీ పార్క్ చేయాలంటే చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తుంటే వీళ్ళు ఎదురు ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ మొత్తానికి కూడా పార్కింగ్ ఇచ్చేసారనమాట ఒక స్టార్టప్ వచ్చేసరికి. అట్లా డిఫరెంట్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఇండియాలో దీనికి ఇంక బాగా డిమాండ్ అయితే ఉంది. సో నేను ఎయిర్ గ్యారేజ్ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తానండి. యాక్చువల్గా ఇది కెనడా US బేస్డ్గా అయితే రన్ అవుతుందన్నమాట. దీని గురించి చదవండి వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఇక్కడ చూస్తే కనుక ఊరిన మీకు అవేర్నెస్ కోసం ఫైండ్ పార్కింగ్ అని క్లిక్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు US కెనడా కదండి, సో అక్కడ లొకేషన్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయని ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఏరియా మనం క్లిక్ చేసామనుకోండి, సిటీ కానీ ఏదైనా, సో ఇక్కడ చూడండి. సో ఆ పర్టికులర్ సిటీ కావచ్చు, ఆ పర్టికులర్ స్టేట్ కావచ్చు, ఎక్కడైనా సరే చూసుకుంటే కనుక ఎక్కడెక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఈవెన్ వాటికి రేటింగ్స్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది నాకు కొద్దిగా వెరైటీగా అనిపించింది. ఇది స్వీడన్ కంట్రీలో బాగా హిట్ అయిన కాన్సెప్ట్ అనమాట. కర్మ అని చెప్పి ఒక యాప్ ఉంది, karma.life అనమాట. ఓకే, ఇదేంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక సాధారణంగా చాలా ఖరీదైన రెస్టారెంట్స్లో ఫుడ్ వచ్చేసరికి అందరూ అంత ప్రైస్ పెట్టి పర్చేస్ చేయలేరు, కానీ వాళ్ళకి బాగా తినాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అట్లనే ఇంకో పక్క ఈ రెస్టారెంట్స్లో ఏంటి అంటే
వీళ్ళు మామూలుగా రోజు ఒక 100 మంది వస్తారని 150 మంది వస్తారని సంథింగ్ ఒక నెంబర్ ఆఫ్ క్రౌడ్ వస్తారని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అది సెల్ అవ్వకపోతే కనుక చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇంకా వేస్టేజ్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇటు వీళ్ళకి నష్టం అవుతుంది. సో అలా కాకుండా ఈ కర్మ అనే వాళ్ళు ఏం చేశారంటే యాప్ వాళ్ళు ఒక ఐడియాతో వచ్చారు. అదేంటి అంటే సో ఎవరైతే ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి ఇట్లా రెస్టారెంట్స్ కానీ ఏదైనా కానీ వేస్ట్ అయిపోతుందని ముందే వాళ్ళు గ్రహించి ఆ ఫుడ్ చాలా తక్కువ ప్రైస్గా సెల్ చేయొచ్చు ఈ యాప్లో వచ్చేసరికి. అంటే ఎగ్జాంపుల్గా ఒక బిర్యానీ ఉంది, అది 500 600 ఉందనుకుందాము. సో ఆ రోజు వచ్చేసరికి వీళ్ళకి ముందే తెలుస్తుంది, ఓకే ఈరోజు వేస్ట్ అయిపోతుంది, చాలామంది మేము ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ రావట్లేదు రెస్టారెంట్. కానీ వాళ్ళు ఏంటి అంటే అప్పటికప్పుడు యాప్లో వచ్చేసరికి దాన్ని 100 రూపాయలకి 50 రూపాయలు సంథింగ్ ఒక చాలా తక్కువ ప్రైస్కి అయితే పెడతారు. సో అప్పుడు ఆ బిర్యానీ టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మామూలు టైంలో అయితే ఖరీదు కాబట్టి సో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అంటే చూడటానికి వింతగా అనిపించచ్చు, చాలా డౌట్లు ఉండొచ్చు, అంటే పాడైపోయిన ఫుడ్ పెడితే అలాగా ఇట్లా డౌట్లు ఉండొచ్చు. బట్ అలా కాదండి, ఇక్కడ పాడైపోయిన ఫుడ్ అదంతా కాదు. జస్ట్ ఏదైతే మన అంటే రెస్టారెంట్స్ వీటిల్లో ఓవర్ అంటే యాక్చువల్గా ఉన్నదానికంటే మిగిలిపోతుంది అనుకున్నప్పుడు ఆ ప్రైస్ తగ్గించి వీళ్ళు యాప్లో పెడతారు. సో ఎవరైతే అది ముందే తెలిసి ఓకే యాప్లో ఇలాంటివి ఉంటాయని తెలిసి మనం ఆ ప్రైస్కి కొనుక్కుందాం అని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వచ్చి యాప్లో పర్చేస్ చేస్తారు. సో మీకు ఐడియా వినంగానే ఏంటి ఈ కాన్సెప్ట్ ఇట్లా వర్కౌట్ అవుద్దా హిట్ అవుద్దా అనిపించింది. కానీ యాక్చువల్గా ఈ స్టార్టప్ వచ్చేసరికి చాలా బాగా ఫేమస్ అయితే అయిందండి. అట్లానే ఇది ఫుడ్ వేస్టేజ్ కూడా బాగా సేవ్ చేస్తుంది అని చెప్పేసి యాక్చువల్గా చాలా పాపులర్ వాళ్ళు కూడా దీనికి కితాబులు అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మీరు ఇది ట్రై అయితే చేయొచ్చు. ఎందుకంటే మన ఇండియా కూడా ఏంటి అంటే చాలా ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది. సో ఇంకో పక్క ఇట్లా ఖరీదైన ఫుడ్ తినాలి అనుకుని వెళ్ళకపోయిన వాళ్ళు ఉంటారు. ఆ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు అయితే. వీడియో మనకు స్పాన్సర్ చేస్తుంది డిజిటల్ బ్రాలీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అండి. హైదరాబాద్లో ఆఫ్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా కానీ డిజిటల్ బ్రాలీ అనేది బెస్ట్ సోర్స్ అండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోనే ఇస్తాను. మీరు వీళ్ళ వెబ్సైట్లో చూస్తే అసలు టోటల్ కరికులంలో ఏం మాడ్యూల్స్ టీచ్ చేస్తారు, మాడ్యూల్స్లో టాపిక్స్ ఏంటి అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా మీకు ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. సో ఇక్కడ టీచ్ చేసే ట్రైనర్స్ కూడా మంచి స్టార్టప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్, ప్రింట్ ఆన్ డిమాండ్ లాంటి ఫీల్డ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ అయితే మీకు టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి మార్కెట్లో మంచి నేమ్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వీళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వీళ్ళని రీచ్ అయినప్పుడు డిజిటల్ ఏబిసిడి నుంచి వస్తున్నాము, డిజిటల్ ఏబిసిడి సబ్స్క్రైబర్ అని చెప్తే కనుక వీళ్ళు ఛార్జ్ చేసే ఫీజులో మీకు మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో మీరు ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదివరకు వీళ్ళ స్టూడెంట్స్ ప్లేస్ అయిన కంపెనీస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. సో మీరు కనుక ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా మంచి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తుంటే సో డిజిటల్ బ్రోకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ కామెంట్స్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది యూఎస్లో బాగా హిట్ అయిన కాన్సెప్ట్. ఇదేంటి అంటే మామూలుగా పేషెంట్స్ని డాక్టర్స్ని కలిపే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. కానీ నార్మల్గా వచ్చేసరికి చిన్న చిన్న మానసిక సమస్యలు, డిప్రెషను, లేదంటే కొన్ని థింగ్స్ ఏంటి అంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోకుండా ఎవరైనా కౌన్సిలర్స్తో కానీ వీళ్ళతో షేర్ చేసుకోవాలనుకోవటము, అట్లానే కొంతమందికి నిద్రలేమి సమస్యలు, ఇట్లా చాలా ఉంటాయండి. వీటికి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇంకో పక్క ఉన్నారు. అంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, వీటికి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే కౌన్సిలర్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, వీళ్ళు ఒక పక్క ఉంటారు. వీళ్ళిద్దరినీ కలిపే ప్లాట్ఫామ్ అనమాట. ఈవెన్ ఇండియాలో కూడా అబ్జర్వ్ చేస్తే డాక్టర్స్ పేషెంట్స్ కలిపే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఇలాంటివి చాలా తక్కువ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత ఏంటి అండి ఈ డిప్రెషన్స్ కానీ అందరూ ఇండ్లల్లో ఉండి బయటికి వెళ్ళేది లేక నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్సే కాకుండా ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇట్లా చాలామందికి ప్రెషరు, ఇంకోళ్ళతో ఆలోచనలు షేర్ చేసుకోవాలి, డిప్రెషన్లోకి వెళ్తే ఇట్లా చాలా సమస్యలు, మానసిక సమస్యలు పెరిగిపోయినాయి స్టాటిస్టిక్స్ చూస్తే కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే సొల్యూషన్ ఇచ్చే కౌన్సిలర్స్, సో వీళ్ళిద్దరినీ కలిపే ప్లాట్ఫామ్కి చాలా డిమాండ్ అయితే ఉంది. డెఫినెట్గా అక్కడ బాగా హిట్ అయింది. ఈవెన్ ఇక్కడ ఇండియాలో ఇలాంటివి ఉన్నా కానీ ఇంకా ఈరోజు ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు నీడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ బిజినెస్ ఐడియా మీద కూడా మీరు డెఫినెట్గా లుక్ అయితే వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ డివిజన్లో యాక్చువల్గా లాస్ట్ బిజినెస్ ఐడియా నేను చెప్పబోతుంది ఏంటంటే లాజిస్టిక్స్ సంబంధించింది. ఈ సర్వీస్ యాప్ వచ్చేసరికి జపాన్లో బాగా సక్సెస్ అయిందనమాట. సో అదే వచ్చి openlogy.com. సో సాధారణంగా ఏంటి అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ఈకామర్స్ చేసే వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే వీళ్ళు మామూలుగా వెబ్సైట్ చేసుకుంటారు, ఆర్డర్స్ తెచ్చుకుంటారు, కానీ డెలివరీ దగ్గరికి వచ్చేసరికి లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద తలకాయ నొప్పి. ఓకే, వీళ్ళు 1-2 ఆర్డర్స్ వస్తూ ఉంటాయి రోజుకి. ఎవరైనా డెలివరీ వాళ్ళతో మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు ఏంటి చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. మీరు రోజుకి ఇన్ని ఆర్డర్స్ ఇస్తేనే మీతో టై అయిపోతాం, లేదు అంటే కనుక ఇంత కాస్ట్ పడుతుంది మీరు 1 or 2 ఆర్డర్స్ అని. అట్లానే ఇట్లా 1 or 2 ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవటం, ఇట్లా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఈ ఓపెన్ లాజీ ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒకళ్ళు వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీరు వచ్చేసరికి కొంతమంది స్మాల్ బిజినెస్ ఓనర్స్తో గ్రూప్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్తో మీరు మాట్లాడుకొని మీరేంటి అంటే ఒక వేర్ హౌస్ టైప్లో కానీ లేదంటే మీరే ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా దాంట్లో సెటప్ అవుతారు. మీరేం చేస్తారంటే ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి వచ్చి 2-3 ఆర్డర్స్ అందరితో మాట్లాడుకొని ఒక 20 మందితో మాట్లాడుకున్నారు. అట్లా మీకు 40 నుంచి 50 ఆర్డర్లు అవుతాయి. అది మీరు తీసుకొని ఒక డెలివరీ పార్ట్నర్తో మాట్లాడుకొని బాబు నా దగ్గర ఒక రోజుకి 45-50 ఆర్డర్లు ఉన్నాయి, నాకు ఇంత కాస్ట్కి తక్కువ కావాలి, ఇట్లా మీరు తీసుకెళ్ళాలి అని చెప్పుకుంటారనమాట. అలా మీరు వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ చేయొచ్చు. సో అట్లనే కమిషన్స్ అనేది తీసుకోవచ్చు. అదొకటి. దాంతోపాటు వేర్ హౌస్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అందరూ ఏంటి రోజుకి 2-3 ఆర్డర్లు డెలివర్ చేయాలి కాబట్టి వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేసుకోలేరు. మీరేం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటారు. అట్లా మీ దగ్గర ఒక 30-40 మంది ఉన్నారు స్మాల్ బిజినెస్ ఓనర్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడు వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి డెలివరీ పార్ట్నర్కి ఇచ్చేస్తారనమాట. అంటే డెలివరీ పార్ట్నర్ వచ్చి మీ దగ్గర పిక్ చేసుకుంటారు ఆర్డర్ వైజ్గా, అంటే ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఇట్లా స్టాక్ మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళ దగ్గర ఛార్జ్ చేయొచ్చు, కమిషన్స్ తీసుకోవచ్చు. సో ఇదే కాన్సెప్ట్ ఈ ఓపెన్ లాజీ అండి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ చాలామంది ఈ-కామర్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ లాజిస్టిక్స్ ప్రాబ్లమే. ఎస్పెషల్లీ మామూలుగా మనం టౌన్స్లో చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు కూడా యాక్చువల్గా మన ఛానల్లో చాలామంది రీచ్ అవుతారు. అంటే ఖమ్మము, విజయవాడ, గుంటూరు, కాకినాడ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి మేము ఈ-కామర్స్ వెబ్సైట్స్ అది బిజినెస్ చేస్తున్నాం కానీ మాకు లాజిస్టిక్స్ చాలా ప్రాబ్లం అయిపోయిందన్నా అని. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే మీరు ఒక వేర్ హౌస్ లాగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇట్లా డెలివరీ వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు ఇట్లా కమిషన్ వైజ్గా దాని మీద చాలా అయితే సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవ్వండి కొన్ని బిజినెస్ ఐడియాస్ వేరే కంట్రీస్లో, అంటే జపాను, స్వీడన్, యుఎస్, కెనడా ఈ కంట్రీస్లో హిట్ అయిన కొన్ని కాన్సెప్ట్స్, క్రియేటివ్ కాన్సెప్ట్స్ అన్నమాట. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వీటి మీద ఒక లుక్ అయితే వేయండి, వాటి గురించి రీసెర్చ్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే కనుక ట్రై చేయండి. ఒకటే గుర్తుంచుకోండి, అక్కడ ఉన్నదాన్ని మనం కాపీ చేయక్కర్లేదు. ఆ బేస్ ఐడియా తీసుకుంటాము, మన ఆడియన్సు, మన భౌగోళిక పరిస్థితులు, మన విధి విధానాలు వీటికి తగ్గట్టు ఏంటి అంటే దాన్ని కొద్దిగా మార్చుకొని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాము. డెఫినెట్గా ఈ వీడియో వచ్చేసరికి మీకు కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను అప్కమింగ్ స్టార్టప్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. సో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సక్సెషన్ మీరు కిరణ్. థ్యాంక్స్.